హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మనం చిన్నప్పుడు ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అనే గేయాన్ని అందరం చదువుకునే ఉంటాం. ఇది జస్ట్ చదువుకోవడం మాత్రమే కాదు, మనం ఎక్కడికి వెళ్ళినా ఈ గేయాన్ని ఖచ్చితంగా పాటిస్తూనే ఉంటాం. ముఖ్యంగా మనం విదేశీ గడ్డపై ఎప్పుడు అడుగుపెట్టినా మన దేశాన్ని పొగడకుండా అస్సలు ఉండలేము. అలాంటిది రాహుల్ గాంధీ మాత్రం ఎప్పుడు విదేశాలకు వెళ్ళినా కూడా మన దేశాన్ని తిట్టకుండా అస్సలు ఉండలేడు. జనరల్ మన తెలుగు రాష్ట్రాల్లో చిన్న పిల్లలకు తెలిసిన ఈ గీతం కూడా రాహుల్ గాంధీకి తెలియనట్టుంది. అందుకే ఆయన ఎప్పుడు విదేశీ పర్యటనకు వెళ్ళినా మన దేశాన్ని తిట్టకుండా అస్సలు ఉండలేరు. రాహుల్ గాంధీ జనరల్గా 2 కారణాల చేత విదేశీ టూర్లకు వెళ్తారు. అందులో ఒకటి రహస్య పర్యటనల నిమిత్తం కొన్ని సమావేశాల కోసం ఎవ్వరికీ చెప్పకుండా ఉన్నట్టుండి మాయమై విదేశాల్లో తేలుతూ ఉంటారు. ఇంకొకటి మన దేశాన్ని తిట్టడానికి అందరికీ చెప్పి మరి విదేశీ పర్యటనకు వెళ్ళి అక్కడి సమావేశాలు సభల్లో మన ఇండియాని తిడుతూ ఆయన అక్కడ మాట్లాడుతారు. ఈ 2 కారణాల చేత తప్ప ఇంకే కారణం కోసము రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్ళరు అనేది అందరికీ ఒక ఐడియా వచ్చేసింది. తాజాగా ఆయన కొలంబియా పర్యటనకు వెళ్ళారు. అక్కడ కూడా మన దేశాన్ని ఎంతలా కించపరచాలో అంతలా కించపరిచేశారు. మన దేశంలో ఏకంగా ప్రజాస్వామ్యమే లేదు, మన దేశంలో నియంతృత్వం అనేది కొనసాగుతుంది. ఇక్కడ చాలామంది జాతులు వర్గాలు వీళ్ళంతా నివసిస్తూ ఉన్నారు. వీళ్ళను కనీసం మాట్లాడడానికి కూడా అసలు స్కోప్ ఇవ్వడం లేదు. మొత్తం గవర్నమెంటే నియంత్రణతో వ్యవహరిస్తుంది అండ్ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంది, రాజ్యాంగబద్ధ సంస్థలను నాశనం చేస్తుంది అని రాహుల్ గాంధీ విదేశీ గడ్డపై మన దేశాన్ని కించపరిచారు. అయితే రాహుల్ గాంధీ మన దేశంలో ఇలాంటి వ్యాఖ్యలు ఎన్నైనా చేసుకోవచ్చు, కానీ విదేశీ గడ్డపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్లే పెద్ద సమస్య ఏర్పడుతుంది. ఆ సమస్య ఏంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జనరల్గా విదేశీ గడ్డపై ఎప్పుడైతే ఒక దేశ ప్రతిపక్ష నేత లేదంటే దేశంలో కీలకమైన నాయకుడు విదేశీ గడ్డపై ఎటువంటి వ్యాఖ్యలు చేసినా వాటిని ఇతర దేశాలు ఉపయోగించుకునే ఆస్కారం ఉంటుంది. అమెరికా, యూకే ఇలాంటి దేశాలు మన దేశంపై ఎప్పుడూ కూడా ఈ డెమోక్రసీ లేదంటే మత వివక్ష అండ్ మైనారిటీలపై జరుగుతున్న వివక్ష ఇలాంటివి చూపి మన దేశంపై ఆంక్షలు విధించడానికి ఎప్పుడు రెడీగానే ఉంటాయి. ఆ దేశాలకు మనతో పేచి వచ్చినప్పుడల్లా వీటిని బూచిగా చూపి మనల్ని కార్నర్ చేసేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. అందుకు ఒక దేశ విపక్ష నేత అయిన రాహుల్ గాంధీ చేసిన ఇలాంటి ఆరోపణలను ఆధారంగా చూపే అవకాశం సైతం ఏర్పడుతుంది. సో మన జుట్టు మనమే అగ్రదేశాలకు ఇచ్చిన పరిస్థితిలోకి రాహుల్ గాంధీ మన దేశాన్ని నెట్టివేస్తూ ఉన్నారు. నిజానికి ఆయనకు మన దేశంతో ఏమైనా పేచి ఉంటే మన దేశంలోనే ఇక్కడే తేల్చుకోవాలి. ఎప్పుడైనా ఉన్న గ్రౌండ్లోనే తేల్చుకున్నప్పుడే మనం సమస్య అనేది పరిష్కారం అవుతుంది. నిజానికి డెమోక్రసీ అనేది ప్రస్తుతం అంత దారుణ పరిస్థితిలో ఉంటే దాన్ని ఫస్ట్ ప్రజలే తిరస్కరిస్తారు, ప్రజలే ఆ ప్రభుత్వాన్ని ఓడిస్తారు. రాహుల్ గాంధీ అంత విదేశాలకు వెళ్ళి మరీ ప్రచారం చేసేంత పరిస్థితులు కూడా మన దేశంలో లేవు. ముఖ్యంగా ఇప్పుడు బంగ్లాదేశ్ అనుకోండి, అక్కడ షేక్ హసీనా ఉండి మాట్లాడడానికి వీల్లేదు కాబట్టి ఆమె ఇతర దేశంలో ఉండి తన దేశం కోసం ఆ విధంగా మాట్లాడారని అనుకుంటే దానికి ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే అక్కడ పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి కాబట్టి ఇతర దేశాల్లో ఉండి మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. కానీ రాహుల్ గాంధీకి మన దేశంలో ఉన్నంత ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏ దేశంలో ఉండదు. ఇతర దేశాల్లో ఈ విధంగా వ్యాఖ్యానం చేస్తే ఖచ్చితంగా తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. కానీ మనది చాలా ఉదార స్వభావం, పెద్ద ప్రజాస్వామ్య దేశం కాబట్టి మనం అలా ఏమీ చేయడం లేదు. అయినా కూడా రాహుల్ గాంధీ విదేశీ గడ్డపై వెళ్ళి మన దేశాన్ని కించపరుస్తూనే ఉన్నారు. ఇదేమి తొలిసారి కాదు, గతంలో ఎన్నోసార్లు యూకే పర్యటనలో అయితే ఇండియాలో డెమోక్రసీ అనేది పూర్తిగా అంతమైపోయింది, ప్రజాస్వామ్యమే లేదు, దీనిపై అమెరికా అండ్ యూకే 2 దేశాలు కలుగజేసుకోవాలి, ఇండియాను కార్నర్ చేయాలి అని కూడా గతంలో రాహుల్ గాంధీనే పిలుపునిచ్చారు. అంటే ఆయా దేశాలు మన దేశంపై దృష్టి పెట్టి వీలైతే ఆంక్షలు సైతం విధించవచ్చు అనే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇదే గనుక జరిగితే మన దేశం ఎంత నష్టపోతుంది అనే విషయం రాహుల్ గాంధీకి ఏమైనా తెలుసా, లేక తెలిసే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అనే అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం టారిఫ్ల విషయం చూస్తూ ఉన్నాం. అమెరికా మనపై 50% టారిఫ్లు విధించగా చాలా వరకు
ఈవెన్ ఏపీలో ఉన్న అక్వా రైతులు కూడా నష్టపోతున్న పరిస్థితి ఏర్పడింది. అలాంటిది మొత్తం దేశంపై ఈ రాహుల్ గాంధీ చెప్పిన పిలుపు మేరకు అమెరికా కనుక యాక్షన్ తీసుకుంటే మన పరిస్థితి ఎంత దీనంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అంతటి దారుణానికి తెరలేపుతున్నారు రాహుల్ గాంధీ. నిజానికి ఆయన ఒక్కసారి చరిత్రను పరిశీలిస్తే గతంలో ప్రతిపక్ష నాయకులు ఎంత హుందాతనంతో వ్యవహరించారు అనే విషయం మనందరికీ అర్థమవుతుంది. 1994లో అప్పటి పివి నరసింహారావు గవర్నమెంట్ అప్పటి ప్రతిపక్ష నేత అయిన వాజ్పేయిని ఐక్యరాజ్య సమితికి తన డెలిగేషన్గా పంపాడు. అప్పట్లో పాకిస్తాన్ కాశ్మీర్ విషయంలో అక్కడ పెద్ద ఎత్తున ప్రజలను అణిచివేతకు గురి చేస్తూ ఉన్నారు, అక్కడ మానవ హక్కులన్నీ హననం అయిపోతున్నాయి అని ఒక రిజల్యూషన్ను ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ ప్రవేశపెట్టింది. దీన్ని ట్యాకిల్ చేయడానికి వాజ్పేయి అయితేనే కరెక్టు, ఆయన అయితేనే సరిగ్గా పాకిస్తాన్కు దెబ్బ కొట్టగలరు అనే ఉద్దేశంతో పివి నరసింహారావు ఆయన్ను డెలిగేషన్గా పంపారు. వాజ్పేయి కూడా తాను చెప్పిన మాటను నిలబెట్టుకున్నారు. పాకిస్తాన్ ఇచ్చిన రిజల్యూషన్ను అక్కడికక్కడే క్యాన్సిల్ చేయించేంత వరకు ఆయన తిరిగి రాలేదు. అంత గొప్పగా పనిచేశారు. దేశంలోనే అధికారం ప్రతిపక్షం మేము ఎంతైనా తిట్టుకుంటాం, కానీ ఒక్కసారి దేశం దాడితే మేమంతా ఒకటి, వయం పంచాధికం శకం అనే విధంగా ఆయన పని చేశారు. అందువల్లనే పాకిస్తాన్ కుట్రపూరితంగా తీసుకువచ్చిన ఈ రిజల్యూషన్ మొత్తం క్యాన్సిల్ చేయించగలిగారు వాజ్పేయి. అంతటి హుందాతనంతో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి వ్యవహరించారు. కానీ ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ అసలు ఆ హుందాతనంలో కనీసం 1% కూడా వ్యవహరించడం లేదు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఎప్పుడు విదేశీ పర్యటనకు వెళ్ళినా కూడా మన దేశాన్ని కించపరచడమే ప్రధాన కర్తవ్యంగా ఎంచుకుంటూ ఉన్నారు. అంతెందుకు మన రీసెంట్గానే ఆపరేషన్ సింధూర్ జరిగిన టైంలో మన ఇండియా ఆల్ పార్టీతో కలిపి కొన్ని డెలిగేషన్ టీంలను విదేశాలకు పంపింది. అందులో కాంగ్రెస్ నుంచి మనీష్ తివారీ అండ్ శశి థరూర్ను ఎంపిక చేసింది. నిజానికి ఈ పేర్లను చెప్పండి అని అనగానే కాంగ్రెస్ పార్టీ నిజానికి ఈ డెలిగేషన్స్ కోసం కొంతమంది పేర్లను ఎంపిక చేయమని కోరగా కాంగ్రెస్ పార్టీ గౌరవ్ గొగోయ్, రాజ్బర్ నసీర్ హుసేన్, ఆనంద్ శర్మ ఈ ముగ్గురి పేర్లను ఎంపిక చేసింది. ఇందులో గౌరవ్ గొగోయ్ భార్యకు ఏకంగా పాకిస్తాన్తో డైరెక్ట్గానే లింకులు ఉన్నాయి. ఆయన భార్య పాకిస్తాన్లో ఉండి గతంలో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఆయన ఖచ్చితంగా పాకిస్తాన్కు అనుకూలంగానే మాట్లాడుతారని కేంద్ర ప్రభుత్వం ఈ పేరును క్యాన్సిల్ చేసేసింది. దీంతోపాటు రాజా బ్రార్ నసీర్ హుసేన్ పేరును కూడా కేంద్ర ప్రభుత్వం క్యాన్సిల్ చేసేసింది. ఆయన కర్ణాటక నుంచి రాజ్యసభ ఎంపీగా గెలుపొందారు. గతంలో ఆయన గెలుపొందిన వెంటనే కర్ణాటక విధాన సౌధలో పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు వినిపించాయి. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ ఇతని పేరును కూడా క్యాన్సిల్ చేసేసింది. ఆనంద్ శర్మకు కూడా గతంలో చాలా వివాదాస్పదమైన నేతగా పేరుంది కాబట్టి ఆయన పేరును కూడా కన్సిడర్ చేయలేదు. ఇలాంటి పాకిస్తాన్ అనుకూలమైన వ్యక్తుల పేర్లు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తన పరువును తానే తీసుకుంది, చారిత్రక తప్పిదానికి పాల్పడింది. అంతేకాకుండా ఆ పార్టీ ఎంపీలైన శశి థరూర్, మనీష్ తివారీలను కేంద్ర ప్రభుత్వం డెలిగేషన్ టీమ్గా పంపగా వారిపై కూడా కాంగ్రెస్ పార్టీ హేయకరంగా విమర్శలు గుప్పించింది. వాళ్ళు అసలు ఎందుకు పనికిరాని వారు అనే విధంగా ముద్ర వేసేందుకు సైతం కాంగ్రెస్ సోషల్ మీడియా పనిచేసింది. దీన్ని బట్టి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి మన దేశాన్ని విదేశాల్లో ఎంతగా కించపరుస్తుందో అర్థం చేసుకోవచ్చు. డెలిగేషన్ టీంను ఒప్పుకోరు, పాకిస్తాన్ జిందాబాద్ అనే వారిని ఈ డెలిగేషన్ టీమ్గా పంపిస్తారు. అంతేకాకుండా రాహుల్ గాంధీ ఎప్పుడు విదేశీ పర్యటనకు వెళ్ళినా కూడా మన దేశాన్ని కించపరుస్తూనే ఉన్నారు. దీన్ని బట్టి చూసుకుంటే ఆ పార్టీ భావజాలం ఎంత టాక్సిక్గా మారిపోయిందో మనందరికీ అర్థమవుతుంది. మరి ఇప్పటికైనా రాహుల్ గాంధీ మారుతారా అని అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే ఒక్కసారి చేసే తప్పిదం దానికి క్షమాపణలు చెప్తే అది హుందాతనం అని అనిపించుకుంటుంది. కానీ ప్రతిసారి ఆయన ఎప్పుడు విదేశీ పర్యటనకు వెళ్ళినా ఒకటి రహస్య పర్యటనలో ఎవరినో ఒకరిని కలిసి వచ్చి ఇక్కడ కుట్రలు పన్నుతారు, లేదంటే విదేశీ పర్యటనల్లో మన దేశాన్ని కించపరుస్తూనే ఉన్నారు. కాబట్టి ఆయన ఎన్నటికీ మారరు. మారాల్సింది ప్రజలే. ఆయనకు ఓటు వేయాలా లేక ఇతరులను ఎంపిక చేసుకోవాలా అనే విషయంపై ప్రజలే ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.